మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శత్రు భయము, నరఘోష, నరదిష్టి, సో ప్రధానంగా ఈ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. సో మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి అద్భుతమైన పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. మాసంతో సంబంధం లేకుండా జీవితంలో ఎప్పుడు చేసుకున్నా కూడా వర్కౌట్ అయ్యేలాగా అద్భుతమైన రెమెడీ తెలియజేయండి వీళ్ళ కోసం. ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. మిథున రాశి గురించి మాట్లాడాలి అంటే మనం కూడా కొంత ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీరు చాలా సెన్సిటివ్ తత్వంతో ఉంటారు. వీరిని ఏదైనా మాట్లాడదాం అనుకోండి, మనం అలిగి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వీరు అంత చక్కగా అంత ఈజీగా వీళ్ళని మనం ఇచ్చేయలేం. కానీ వీరు మంచి మేధావులు, తెలివి కలవారు, నైపుణ్యులు, అలానే మేల్కొలుపులు. అంటే ఏదైనా సరే ఉన్నత శిఖరానికి చేర్చుకోగలిగినటువంటి తత్వం గలవాళ్ళు. వీరిని ఏ రాశి వారైనా వీరిని నమ్మొచ్చు. చాకచక్యంగా వీరికి ఏదైనా అప్పగించామనుకోండి, వీరు పై స్థాయికి తీసుకెళ్లేటువంటి తత్వం ఉంటుంది. కానీ వీరిలో గుణం ఉంటుంది. ఎవరినైనా ఇట్టే నమ్మేటువంటి గుణం అని అనుకుంటారు అందరూ. నమ్మేసి మోసపోతారు. ఎందుకంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు వారు గనక కన్నింగ్ మైండ్ ఉందనుకోండి, ఖచ్చితంగా వీరు మోసపోతారు. మోసపోయి ఇక జీవితంలో ఎవరిని నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. వీరు చాలా సెన్సిటివ్ అనమాట. అలాంటి సెన్సిటివ్ గల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని ఈజీగా మనం లైన్లో పెట్టొచ్చు అని అనుకుంటారు అందరూ. ఇప్పుడు నేను చెప్పా కదా, ఇక జాతకాలు తీసుకొని మిథున రాశి వారు ఎవరు ఉన్నారని వెతుకుతుంటారు అన్నమాట జనాలు. ఇంకా వాళ్ళనే చాకచక్యంగా లైన్లో పెట్టడానికి. కాబట్టి వీరి తత్వం కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ఈ యొక్క మిథున రాశి వాళ్ళని నమ్మారు అన్నా, పెళ్లి చేసుకున్నా, ఫ్రెండ్షిప్ అయినా, రిలేషన్లో ఉన్నా, లేదా ఇంట్లో పుట్టినటువంటి భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా మిథున రాశి వారు ఉన్నారంటే ఇక ఇంట్లో ఎవరు ఉండే అవసరం లేదు. అంటే ఎవరు కూడా బాధ్యత తీసుకునే పని లేదు. వారు ఒక్కసారి బాధ్యత తీసుకున్నారు అంటే వారు ఉన్నంత వరకు కూడా ఆ బాధ్యతని నిర్వర్తంగా చేస్తారు. ఇలాంటి వాళ్ళ మీద శత్రుభయాలు ఎందుకు ఉండవండి? ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళ మీద శత్రుభయాలు బీభత్సంగా ఉంటాయి. ఇంకోటి, వీరు మెడికల్ రంగాలు, కోడింగ్, అలానే కొత్తగా మొదలుపెట్టిన ఆయుర్వేదిక్ కానివ్వండి, ఇలాంటి రంగాల్లో వీరికి అద్భుతంగా రాణిస్తారు. మొత్తం ప్రకృతి వైద్యం, ఆయుర్వేదిక్, ఇలాంటి వీళ్ళకి హస్తవాయం ఉంటుంది. మిథున రాశి అయి ఉంటే ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకోండి, మిథున రాశి వాళ్ళ దగ్గర నుంచి కనుక మీరు ఏదైనా భోజనం తిన్నా, లేదంటే వాళ్ళ చేతి నుంచి ఏదైనా తీసుకొని తిన్నా, ఫ్రూట్స్ తీసుకున్నా కూడా మనకి అది వైద్యంతో సమానం, మెడిసిన్తో సమానం. అంటే అంత అదృష్టం అనమాట వీళ్ళకి. మిథున రాశిలో పుట్టడమే అదృష్టం. వారి చేతి నుంచి ఏదైనా వస్తువు ఇచ్చి ఎదుటి వారు తిన్నారంటే వారికి జరిగిన చెడు నుండి పోతుంది. అంత మేధావులుగాను, అంత నైపుణ్యంగాను వీరు వైష్ణవ స్వరూపంగా ఉంటారు. అంటే విష్ణువుకి స్వరూపంగా ఉండేటువంటి రాశి వారు ఈ యొక్క మిథున రాశి వారు. మరొకటి ఉంది, శివునికి స్వరూపంగా కూడా ఉంటారు వీరు. అంటే అర్ధనారీశ్వరుడు ఉంటారు కదా, అదే మూలకత తత్వంతో ఉండేటువంటి రాశిలో వాళ్ళు ఈ ఒక మిథున రాశి వారు. అందుకని మిథున రాశి వారికి విరువైపుల సంఘాల నుంచి కానీ, విరువైపుల నుంచి కానీ అన్ని రకాల నైపుణ్యాలు, అన్ని రకాల జనాలు కూడా, అంటే సబ్కా మాలిక్ ఏకే అన్నట్టుగా అందరినీ ప్రేమించేటువంటి తత్వం ఉండి సెన్సిటివ్ మైండ్తో ఉండేటువంటి వారిలో మిథున రాశి వారు ముఖ్యంగా ఉంటారు. కాబట్టి వీరు శివునికైనా ఆరాధించవచ్చు, విష్ణువుకైనా ఆరాధించవచ్చు, అమ్మవారికైనా వీరు ఆరాధించవచ్చు. దాంతోపాటు వీరికి పెళ్ళి అయిన తర్వాత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లికి ముందు ఒకలా చూస్తే పెళ్లి అయిన తర్వాత ఇంకోలా చూస్తారు వీరి జీవితం. కానీ కిందకి దిగజారరు, పై స్థాయికే ఉంటారు. ఉన్న దాంట్లో తృప్తి పడతారు, ఉన్న దాంట్లో ఎవరికైనా పెట్టి తింటారు. అంతేగాని అతి ఉత్సాహాలకు వెళ్ళి అతి దానాలు అయితే చేయరు వీరు. ఖచ్చితంగా వీరు ఎక్కడ బానిస అవుతారంటే మనసుకి బానిస అవుతారు, మనిషికి బానిస అవుతారు, వ్యక్తిత్వానికి బానిస అవుతారు. వీరికి నచ్చింది అంటే ఎక్కడి దాకానే వెళ్తారు. ఇది వీరి తత్వం. కానీ దీనిని నమ్ముకొని కొంతమంది క్యాష్ చేసుకుంటారు, కొంతమంది ఇబ్బంది పెడతారు, కొంతమంది ఏకంగా మోసం చేస్తారు. కాబట్టి మిథున రాశి వారిని కనుక మోసం చేస్తే ఖచ్చితంగా వారికి బతుకుండదు. వీరికైతే బాధపడతారు, ఇబ్బంది పడతారు, అన్ని రకాలు బాగుంటుంది. కానీ మోసం చేసిన వాళ్ళు ఉంటారే, వారు స్త్రీ అయినా పురుషులైనా, వారికి జీవనం ఉండదు, వారికి బ్రతుకు ఉండదు. ఎందుకంటే డైరెక్ట్గా సొంతగా వారు నమ్ముకున్నటువంటి ఒక దేవుని స్వరూపంగా వారిని మోసం చేసినట్టే. నువ్వు ప్రసాదం నైవేద్యం పెడతారని చెప్పేసి ప్రసాదం నోట్లో వేసుకుంటే ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఈ మిథున రాశి వారిని మోసం చేస్తే వారికి శిక్ష అర్హులవుతారు.
కలియుగంలో చేసే పాపాల్లో ఒకటి మిథున రాశిని వాళ్ళని మోసం చేయటం. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మిథున రాశి వారు కాదు, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మిథున రాశి వారు మోసం చేస్తే ఏం జరుగుతుంది అని. మనకి గరుడ పురాణంలో కొన్ని రాస్తారు, ఏ పాపానికి ఏ శిక్ష ఉంది అని. అది వాస్తవం కాదు, కానీ జనానికి తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఆ శిక్షకి అర్హులుగా ఉండేదానికి మిథున రాశి వారిని కూడా మోసం చేస్తే అలాంటి శిక్షకి అర్హులవుతారు. ఇకపోతే మిథున రాశి వారు స్వతహాగా కొన్ని అఫైర్స్ కానీ ఇవన్నీ పెట్టుకోరు. ఎవరైనా సరే కావాలి అని కన్నేసి ఆస్తులు ఉన్నాయని, అంతస్తులు ఉన్నాయని, మంచివారని, వారి వలన అండుందని ఇలాంటి నైపుణ్యంతో వారికి లైన్ వేయటం కానీ, వారిని ఏదైనా చెడు క్రియలకి నడిపించడం కానీ చేస్తే అది కూడా పాపం కింద సమానం. మిథున రాశి వారికి కాదు, చేసిన వారికి ఖచ్చితంగా కలియుగంలోనే అది అనుభవిస్తారనమాట. వారి కళ్ళ ముందు వారు అడుక్కోవడం చూస్తూ ఉంటారు. ఇదొకటి. ఇంత మిథున రాశి వారికి ఇన్ని రకాల అదృష్టాలు ఉన్నాయి, దేవునితో స్వరూపంగా పోల్చారు. మరి వీరు చేసే వ్యాపారాలు ఏంటి, ఎలాంటి వాటిలో బాగుంటుంది అనుకుంటే మనం అనుకున్నట్టు మెడికల్ రంగాల వాటిలో బాగుంటుంది ఒకటి. రెండోది, వీరు ఆలయాలు, ఆలయకర్తలుగా, సంరక్షణగా గోశాలలు నిర్మించడంతో అద్భుతమైనటువంటి దానికి వీరు వెళ్తారు. ఇక వీటితో పాటు గోవుకు సంబంధించిన పదార్థాలు అమ్ముకున్నా, అలానే గో సంరక్షణ శాఖలో వీరు నడిచినా బాగుంటుంది. ఇక అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు ఇలాంటి వాటి ద్వారా సంఘ నైపుణ్యాలు చేసేటువంటి ద్వారా నైపుణ్యం బాగుంటుంది. ఇక ఏఎన్జిఓ అంటారు, అన్ని కలుపుకొని ఏఎన్జిఓ సంస్థలు, ఇలాంటి వాటికి వీరు చాలా నైపుణ్యంగా మెలకువగా వీరు పై స్థాయికి ఎదిగేదానికి, ఎంతోమంది ఉపాధి అవకాశాలు కల్పించేదానికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీటితో పాటు మరి మిథున రాశి వారికి చెప్తుంటే నాకేదోలా ఉందండి, చాలా బాగుంది, నాది కూడా మిథున రాశి ఏంటి బాగుండు అనుకోవచ్చు. అందరూ అలానే అనుకుంటారు, ఎందుకంటే మిథున రాశి వారికి నిజంగానే అది అదృష్టం, చాలా గొప్ప అదృష్టం. ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారికి పుట్టడంతోనే నవగ్రహ దోషం అనేది ఏర్పడుతుంది. కాబట్టి పుట్టిన వెంటనే మేనమామకు కానీ కన్న తండ్రికి కానీ బిడ్డని చూపించకూడదు. ఇది మొదటిగా మనం చూసుకోవాల్సింది. చూపించకుండా 11 రోజుల తర్వాత మనకి ఆయిల్, ఆముదం ఉంటుంది, ఆముదము నువ్వుల నూనె ఉంటుంది. వీటిలో బిడ్డ మొహంని, ఆ బేబీ మొహాన్ని ఆ ఆయిల్లో చూపించిన తర్వాతనే తండ్రి కానీ లేదా మేనమామ కానీ చూడాలి. ఇది బిడ్డకి. ఎందుకంటే దీని ద్వారా తల్లికి, తండ్రికి, తాతకి, ఆ వంశానికి దోషం ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ దేవులే మనకి పుడుతున్నారు కదా, అందుకని చాలామంది చెప్తారు లేదండి మీ బిడ్డకి ఏం దోషం లేదని. దోషం ఉన్నా లేకపోయినా మిథున రాశి అయితేనే సరే. ఆ మిథున రాశిన పుట్టిన వారికి 11 రోజుల పాటు తల్లికి ఓకే, తండ్రికి కానీ మేనమామకు కానీ చూపించకూడదు. ఒకవేళ చూపించాల్సి వస్తే దానికన్నా ముందు ఆముదంలో కానీ, నువ్వుల నూనెలో కానీ, కొబ్బరి నూనెలో కానీ ఆ ముఖాన్ని చూపించి ఆ తర్వాతనే వాళ్ళిద్దరు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే కనుక ఖచ్చితంగా పెద్దవారికి గండం ఉంటుంది. ఇది బెదిరించట్లేదు, భయపెట్టట్లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. అదే లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేసేదేం కాదు, ఓకేనా. ఇది చేసుకోవాలి. దీంతో పాటు వీరు జీవితంలో నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఇవన్నీ కామన్గా ఉంటాయి. వీరికి పుట్టినప్పుడు కనుక శాంతి హోమం చేయించుకున్నప్పుడు, నవగ్రహ దోషానికి పరిహారం చేసుకునేటప్పుడు వీరికి పితృదోషాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు వీరి జీవితంలో ఎదగడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనితో పాటు వీరికి ఇంకొకటి ఉన్నది, కుజదశ, బుధదశ, అలానే రవిదశ. ఈ 3 కూడా వీరికి కలిసి రావు. ఇక వేరే ఏ దశ కూడా కలిసి వస్తాయి. ఈ 3 దశలు వీరికి కొంత ఇబ్బంది పడుతుంది. ఈ 3 దశలు ఎప్పుడు వస్తాయి వీళ్ళకి? ఖచ్చితంగా 16 నుంచి 22 సంవత్సరాల లోపే వస్తాయి. వచ్చినాయి అంటే 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. ఈ దశలు కూడా యోగించకుండా బాధిస్తుంటే వీరని. అంటే ఒక పక్క శత్రు భయం, మరో పక్కన గ్రహాలు సానుకూలంగా లేక, మరో పక్కన దశాంతదశలు. వీటితో పాటు మరి పితృదోషాలు, గ్రహదోషాలు, గ్రహశాంతి ఇవి కూడా ఉంటే ఇక మూలిగిరిదిన తాడిగా పడ్డట్టే. కాబట్టి చిన్నప్పుడే వీరికి దోష పరిహారం చేసుకోవాలి. కొంత ఉపశయనం ఉంటుంది. ఆ తర్వాత ఈ పితృదోషాలు ఇవన్నీ కూడా పరిహారం చేసుకుంటూ ఉండాలి. కాకపోతే వీరు ఎప్పటికి కూడా ప్రతి 6 మాసాలకు ఒకసారి ఎక్కడైనా వీరి సమీప దూరంలో చెరువు, వాగు, కుంట, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, కోనేరు, ఇలాగా మనకి సముద్రము ఎన్నో రకాలు ఉంటాయి స్నానాలు ఆచరించడానికి. అలాంటి వాటి దగ్గర గోధుమలు 1 కిలో, పచ్చజొన్నలు కానీ తెల్లజొన్నలు కానీ 1 కిలో, సజ్జలు 1 అర కిలో, ఉలవలు 1 అర కిలో, నల్ల మినుములు 1 అర కిలో, అలానే నల్ల నువ్వులు 1 కిలో, ఇవన్నీ కూడా కలగలుపుకొని తీసుకొని వెళ్ళి తల మీద పెట్టుకొని నీటిలో మునగాలి. ప్రతి 6 మాసాలకు ఒకసారి చేయాలి. ఏ గురువు దగ్గరికి వెళ్ళే అవసరం లేదు ఇందులో. ప్రతి 6 మాసాలకి కనుక ఈ రకంగా స్నానం ఆచరించాలి. 3 సార్లు మునిగిన తర్వాత బయట ఒడ్డు మీదకి వచ్చి అవన్నీ అందులో వేసి బెడ్ మీదకి రావాలి. వచ్చి
ఆ వేసుకున్నటువంటి బట్టలు కూడా విప్పేసి దాంట్లో వేసేసేయాలి. ఇలాగా ప్రతి 6 మాసాలకి ఒకసారి ఇలా చేస్తే వీరికి అద్భుతంగా ఇక బంగారపు వన్య ఛాయను ఉన్నటువంటి ఆ ముఖం, ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి తత్వం, ఏ రంగంలో అయినా రాణిస్తాను అనేటువంటి గర్వం, ఏదైనా సాధించగలుగుతాను అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వారికి నమ్మకం కలుగుతుంది. అదేవిధంగా ముందుకు కొనసాగుతారు. శత్రువు కూడా పటాపంచలేకపోతారు, పితృదోష కూడా పటాపంచలేకపోతే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాల ఏ రంగంలోనైనా రాణిస్తారు. ముఖ్యంగా వీరికి మనం అనుకునే ట్రస్ట్ వాటిలో చేసుకుంటే బాగుంటుంది. ఇకపోతే చివరిగా వీరికి కలిసి వచ్చేటువంటి వారం కూడా ఉంటుంది. మిథున రాశిలో పుట్టిన వారికి బుధవారం, గురువారం ఏ మాసంలోనైనా కలిసి వస్తుంది. ఆ రోజు అమావాస్య ఉన్నా, ఆ రోజు వారికి పడనటువంటి నక్షత్రం ఉన్నా కలిసి వస్తుంది. మిశ్రమ ఫలితాలైనా ఆ రోజు వీరికి లభిస్తాయి. గురువారం, బుధవారం గుర్తుపెట్టుకోవాలి. ఇక వీరు లైఫ్ లాంగ్ కూడా కలర్, నీలి కలర్ వీరికి అద్భుతంగా ఉంటుంది. ఆకాశంలో ఉండేటువంటి నీలి కలర్ వీరికి అద్భుతంగా ఉంటుంది. రెండోది సిమెంట్ కలర్ వీరికి జీవితంలో అద్భుతంగా ఉంటాయి. ఇవి ఇన్ని చేశారు, మరి గురువు గారు ఇంత చెప్పారు, మరి గురువు గారు మరి ఇంత చెప్తున్నారు కదా, మరి మన జాతకం ఎందుకంటే ఇలా ఏడ్చింది, నాకు అసలు పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళైన భర్త దగ్గర లేరు, భార్య దగ్గర ఉండట్లేదు, నాకు అందరూ కొట్లాడుతున్నారు, దూరం అయిపోయినారు, ఆ సంపాదించుకోలేకపోయినా, ఆ సంపాదించిన రూపాయి దానదత్తం చేసేసిన, మరి ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు గురుగారు, ఏ పని చేద్దామో ముందుకెళ్ళట్లేదు అంటారా? ఇది ఖచ్చితంగా ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి రాశి వారికి ఎవరండి శత్రుత్వం లేకుండా ఉంటారు? కనిపించి కనపడని వాటి వాళ్ళు కూడా మనకి శత్రువులు అవుతారు. వాళ్ళు తోడబుట్టినటువంటి తమ్ముళ్ళు కావచ్చు, అన్నలు కావచ్చు, లేదా శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన మంచి కోరి మన ముజ్జం చేసి అన్నా నీకేం బాగుంది అనేటువంటి ప్రతి ఒక్కరు మనం శత్రువే గుర్తుపెట్టుకోవాలి. వీరు వారి ఎదుగుదల తట్టుకోలేకుండా ఎక్కడైనా గురువు దగ్గరికి వెళ్ళో, గురువులు చేయరు, ఎక్కడికైనా వెళ్ళేసి ఏదైనా చెడు క్రియలు చేయించవచ్చు. అది స్పిరిట్ కావచ్చు, హిప్నటిజం కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, వశీకరణ కావచ్చు, బాగలముఖి భానుమతి విద్యలు కావచ్చు, చేతబడి కావచ్చు, ఏదైనా సరే ఎదగకూడదు అని చెప్పేసి అని చేసేటువంటి క్రియలు చాలా ఉన్నాయి. ఏదైనా మందు పెట్టచ్చు, చెప్పలేం, వశపరుచుకోవచ్చు. కాబట్టి వారి ఆలోచన మొత్తం డిస్టర్బ్ చేసేసి ఏ పని చేద్దామని ముందుకెళ్లకుండా చేయొచ్చు. దానికి జాతకానికి సంబంధం లేదు. అంతా బాగుంటే జాతకం, ఏం బాగలేకపోతే అది ఖచ్చితంగా ఏదో క్రియ జరిగింది. కాబట్టి ఇలాంటి క్రియలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి విరుగుడు కావాలి. దీని విరుగుడు కావాలంటే మీకు మీరు చేసుకుంటే అవ్వదు, ఎవరి వీపి వాడికి కనిపడదు. కాబట్టి ఖచ్చితంగా గురువుని సంప్రదించాల్సిందే. గురువుని సంప్రదిస్తే అక్కడే దాన్ని మీకు పరిష్కార మార్గం దొరకవచ్చు. ఆ మార్గం ద్వారా మళ్ళీ మీరు జాతక సంబంధించిన పరిష్కార మార్గంకి మీరు ఎదిగేదానికి అదృష్టం పొందొచ్చు. ఖచ్చితంగా గురువుని సంప్రదించాల్సిందే. ఇక మీదట ఇంకోటి, ఒకవేళ ఏదైనా జరిగింది, అలాంటి జరిగినటువంటి క్రియలు పోయినాయి, మళ్ళీ జరగకుండా ఉండేదానికి ఏం చేయాలి? అందరిలో ఈ సందేహం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని వస్తువులు ఆ గురువు గారు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మన దగ్గర అయితే కొన్ని ఉంటాయి, అలానే ఎక్కడైనా ఉంటాయి కూడా ఉండొచ్చు. అలానే మనం సంపాదిస్తే కనుక అలాంటి కొన్ని వస్తువులు వారికి లైఫ్ లాంగ్ వాడుకునేందుకు ఉంటుంది. అలానే వీరికి లైఫ్ లాంగ్ కొన్ని చేసుకోవచ్చు. దాంట్లో ఒకటిగా ఏంటంటే కనుక వీరు ఈ యొక్క సెంట్ ఉంటుంది. ఎవరైనా వారి మీద చెడు క్రియలు కానీ, చెడు ప్రయత్నాలు కానీ, ప్రయత్నం చేస్తే కూడా ఏదో ఒక 10 రాళ్ళు వేస్తే ఒకటని తగులుతుంది కదా, ఆ తగిలింది వీరికి ఇబ్బంది అవుతుంది. ఎంతోమంది ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అదృష్టాన్ని వారు కోల్పోతారు. కాబట్టి వారికి ఏదైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ అయినాయి అనే డౌట్ ఉంది అంటే కనుక, మనం చెప్పే సిమ్టమ్స్ వారిలో ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఈ సెంట్ను ప్రతిరోజు అప్లై చేసుకుంటే చాలు. వారికి ఎప్పటికప్పుడు ఈరోజు జరిగినట్టు ఈరోజు వెళ్ళిపోద్ది, రేపు జరిగేది రేపు వెళ్ళిపోద్ది, నిన్న జరిగేది నిన్న వెళ్ళిపోద్ది. ఇది ప్రతిరోజు అప్లై చేసుకుంటే వారి దగ్గరికి ఇంకా చెడు అనేది రాకుండా ఉంటుంది. దీనితో పాటు ఇది మనకి కియామాల అన్ని దరిద్రాలు కూడా బయటపరుస్తుంది, పటాపంచం చేస్తుంది, నవగ్రహాలన్నీ కూడా శాంతింపజేస్తుంది. మనకి ఏదన్నా జరగాల్సిన పని కూడా ఆగిపోతే వాటిని మూచేస్తుంది. కాబట్టి కియామాల ధరిస్తే చాలు. దాంతోపాటు జీవితకాలం పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క స్టోను వారి యొక్క సమస్యను బట్టి కలర్ మారుతుంది. కానీ ఈ యొక్క ఉంగరంలో మనం వెనక పక్కన యంత్రాలు వేసిస్తాం, 3 యంత్రాలు. ఒకటి ఎదుగుదల, ఒకటి లైఫ్లో ఎదుగుదలకి, ఒకటేమో వారికి జరిగినటువంటి చెడు క్రియలు కానీ, చెడు వ్యసనాలు కానీ మొత్తం పటాపంచడానికి. మరొకటి ఉంటుంది చూసారా, అది వీరి దగ్గర కూడా ఎవరి శత్రువును రానియకుండా ముందుగానే గ్రహింపు జరిగినటువంటి తెలివి వస్తుంది. అలాంటి 3 యంత్రాలు ఇందులో వేసి మన దగ్గర సిద్ధంగా ఉంటుంది ఈ యొక్క అంగుటి ఉంగరం. ఈ ఉంగరం అనేది ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు ఈ రాశివారు. దీంతో పాటు
మరి దేవుని యొక్క అనుగ్రహం కావాలి, దాంతోపాటు జీవితంలో వీరు ఏం చేయాలి అనుకుంటే కనుక మునగ చెట్లు మీకు ఐడియా ఉంటుంది. మునగ చెట్టు మనకు పెళ్ళుసుగా ఉంటుంది, అది ఎక్కలేరు ఎవరైనా మునగ చెట్టు ఎక్కిస్తున్నాం అనేది ఎందుకంటే ఏదైనా పొగడుతున్నప్పుడు ఆ చెట్టు ఎక్కితే కింద పడతారనమాట. అది ఎంత పెద్ద వృక్షమైనా కానీ దాన్ని ఎక్కితే ఆ పెళ్ళుసుకి దానికి కింద పడిపోతాం. కాబట్టి అలాంటి మునగ చెట్టుని మీరు నాటాలి. పెరట్లో అయినా నాటొచ్చు, మునక్కాయలు కోసుకుని తినొచ్చు, ఆ మునగ చిగురు కూడా తినొచ్చు, మంచిది. మునగ పువ్వు కూడా తినొచ్చు, ఆకు కూడా తినొచ్చు, ఇబ్బంది లేదు. అలానే మన పెరట్లో కానీ, ఇంటి బయట కానీ, ఇంటి వెనక కానీ, ఎక్కడైనా రోడ్డు ఇరువైపులా కానీ, లేదా మన పొలాల్లో గట్ల మీద ఎక్కడైనా సరే వారంకి ఒకసారైనా వేసుకోవాలి, లేదా 3 మాసాలకు ఒకసారైనా సరే వీరు ఆ చెట్టుని నాటేటువంటి విధానంగా ఏర్పడాలి. వీరు జీవితకాలం కూడా ఎప్పుడైనా పని అవ్వట్లేదా, గురువుగారు ఎవరు సంప్రదించడానికి మీ దగ్గర డబ్బు లేదా, డబ్బు లేకపోయినా మేము చూస్తాం. కాకపోతే అందరూ గురువులు చూడలేరు కదా. ఎక్కడ మీకు సమస్య ఉంది, గురువుగారి దగ్గరికి కూడా వెళ్ళినటువంటి ఆలోచన లేదు అనుకున్నప్పుడు మునగ చెట్టు ఒకటి తీసుకొని ఎక్కడైనా నాటండి. అంటే నట్టింట్లోనో స్లాపు పాల్గొట్టో కాదు, ఎక్కడ నేలలో ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా, ఇరువురికి ఇబ్బంది లేకుండా చెట్టుని నాటితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాని తర్వాత వీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎప్పుడైనా ఒకసారి అభిషేకం చేయించిన, అర్చన చేయించిన, హోమం చేయించిన, దానం ఇచ్చిన, 11 నారికేళములను సమర్పించి ఒక చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోకూడదు. 11 నారికేళములను సమర్పించినా కూడా వీరికి అద్భుతంగా అనుకున్నటువంటి ముందుకెళ్తే పెళ్లి వయసు వచ్చిన వారికి పెళ్లి అవుతుంది. ఒక పెళ్లి మాత్రమే, 2 నాటికి సంబంధం లేదు నాకు. ఈ జీవితంలో పుట్టిన తర్వాత నేను ఒక్కసారైనా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి మాత్రమే పెళ్లి అవుతుంది. ఇకపోతే వీరి లైఫ్లో ఒకటైతే ఉంది, ఇది చాలా కష్టమైనటువంటిది, ఇది ఎక్కడ దొరకంది, ఎవరు కూడా చేయలేనిది, కానీ వీరు చేయగలుగుతారు. కనుక్కుంటే చేస్తారు. మనసు అనుకోవాలి, వీళ్ళకి సహకరించాలి. పెళ్లి అయినా రిలేషన్ అయినా ఒకరితోనే అవ్వాలి. ఒకటే బాణం ఒకటే మాట అన్నట్టుగా, ఒకటే సతి అన్నట్టుగా ఒకరే ఉండాలి. మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకి కూడా ఒకటే భార్య ఉండాలి, ఒకరే భర్త ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఇవన్నీ కూడా వారికి పటాపంచలు. జాతకంలో ఏముందో అదే నడుస్తుంది. జాతకంలో లేదా నీకేదో తప్పు జరుగుతుంది, నువ్వేదో చేస్తున్నావు అని అర్థం. ఖచ్చితంగా భార్యలు పిల్లల్ని కొట్టాలి, మొగుడిని కొట్టాల్సిందే, భర్తని కొట్టాల్సిందే. భర్త వచ్చేసి మిథున రాశిలో ఉండి ఎదగలేకపోతున్నారా అంటే భార్యలు ఖచ్చితంగా భర్తనే కొట్టాల్సిందే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వారు అబద్ధం చెప్తున్నారు, వారు తప్పు చేస్తున్నారు. వారు కనుక తప్పు చేయకపోతే జీవితంలో ఉన్నత శిఖరాన్ని చేరుకుంటారు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అంత గట్టిగా చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఏదో ఉందనే కదా. వాళ్ళు అలాంటి అఫైర్స్ ఉన్నా, అలాంటి చెడు వ్యసనాలున్నా మానేయాలి. అలా మానేస్తే వీరికి జీవితంలో ముందుకెళ్ళేదానికి బాగుంటుంది. ఇవన్నీ కూడా చేసుకొని మరి చెడు వ్యసనాలకు కాకుండా ఉండేందుకు కూడా మనం చెప్పుకున్నాము. చెడు వ్యసనాలు జరిగినాయి, తీయించేసుకున్నారు ఏదో గురువు దగ్గరికి వెళ్ళి, మరి మళ్ళీ చేస్తానో, మరి మళ్ళీ చేయకుండా ఉండాలి కదా. కాబట్టి మనం ఇచ్చేటువంటి వస్తువులు వాడుకుంటే మళ్ళీ కూడా వాళ్ళకి చేసినా వారి దాకా రాకుండా ఉండేందుకు ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎదగడానికి సానుకూలంగా ఉండడానికి ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు తెలుసుకునేదానికి మనం కూడా అవగాహన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓంకార మంత్రం చదువుకుంటూ ఉండాలి. లలిత సహస్రనామం విన్నా తరించినా చాలు. అలా చేసుకుంటే కూడా జీవితంలో ఎదిగేదానికి బాగుంటుంది. ఇంకా పోతే స్త్రీలకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఇద్దరికి పరిహారాలు చెప్పుకున్నాము. ఇద్దరు కూడా ఇరువురిగా చేసుకుంటే కనుక అద్భుతమైన భర్త, అద్భుతమైన భార్య కూడా లభిస్తుంది వీరికి. వీరు ఎలా సెన్సిటివో అదే విధంగా ఉంటారు ఎదుటివారు. అలా కాదు అంటే ఏదో రాంగ్ జరుగుతుందని అర్థం. కాబట్టి అన్నీ కూడా గురువుని సంపాదించాల్సినటువంటి సందర్భాలు ఏదైనా ఉంటే కూడా గురువుని సంపాదించండి. మరొక మాట, ప్రతిరోజు ప్రతి విషయానికి జాతకాలు చూసుకునే పని లేదు. అలా చూసుకోకండి. అలా మనం ఒకసారి జాతకం చూసుకుంటే 1 సెకండ్ మనకి ఆయుక్షణం అవుతుంది. కాబట్టి జాతకాలు ప్రతిసారి అవసరంలా. పుట్టినప్పుడు, తర్వాత జాతకం మనిషి జీవితంలో 4 సార్లు చూసుకోవాలి అంతే. 4 సార్లు అంటే రోజు చూసుకుని 4 సార్లు కాదండి, జీవితంలోనే 4 సార్లు చూసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు అవసరం లేదు. ఇలాంటి పాటించుకుంటూ డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందులో మిథున రాశి వారు కూడా దినదిన అభివృద్ధి అవ్వాలి. జై శ్రీమన్నారాయణ.